కొంతమంది చేతులు ఉన్నాయి. శివభారత్ బస్తీలో అద్భుతమైనటువంటి హిందూ సమ్మేళన కార్యక్రమం జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి వారు కమలం వేణుగోపాల్ రామసాగర్ గారు, అదేవిధంగా పాత్రమూర్తి సుమతి గారు, ఇంతకుముందే మనకు ఆశీర్వచనం చేసినటువంటి శ్రీ శ్రీ స్వామి సర్వసంగ చెన్నై గ్రేటర్ హైదరాబాద్ గారు, అదేవిధంగా నిమ్మదయ్య యాదవ్ గారు కార్యదర్శి, ఈ శుభాగా ఉన్నటువంటి అందరూ బస్తీ ప్రముఖులు, బస్తీ ప్రభావితులు, అన్ని రకాలైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి కార్యకర్తలు, మహిళా ప్రముఖులు, పుర ప్రముఖులు అందరికీ మీరు ఛత్తీస్గఢ్ నుంచి చదువుకోండి అంటే విద్యను మాపొద్దు. మీరు ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి చదువుకుంటూ శ్వాస గడపాలి. ఇది ఆదేశం పడుతుంది. ఈ 10 మంది దేశంలో ఉన్నటువంటి అన్ని నగరాలకు వెళ్ళారు. ఏమి ఇచ్చారా వాళ్ళకి? బట్టలు ఇచ్చారా? ఇవ్వలే. డబ్బులు ఇచ్చారా? ఇవ్వలే. ఏమి ఇచ్చారు? రైలు టికెట్ కొని, ముంబై టికెట్ కొని ఎక్కి అక్కడ నువ్వు చదువుకుంటూ శ్వాస ప్రారంభం చేస్తున్నారు. ఏమి చెప్పలేదు. అందరూ డాక్టర్లు చెప్పినట్టుగా తల ఊపి రైలు ఎక్కి వెళ్ళారు. రైలు దిగిన తర్వాత ఏం చేయాలి? బాబురావు పరమాత్మ, బాబురావు దేవరాజ్ ఎవరైతే ఉన్నారో వాడు దిగిన తర్వాత ఆలోచన చేశారు ఏం చేయాలి. రైలు స్టేషన్లో బెంచ్ మీద పడుకున్నారు. ఒకరు సైకిల్ రిపేర్ చేశారు, ఒకరు ఫంక్షన్లు వేశారు, ఒకరు చాయ్ డబ్బాలు పనిచేశారు. డబ్బులు వస్తే గురమురాలు తిన్నారు, రాకపోతే రైల్వే స్టేషన్ లో బోరింగ్ లో నీళ్లు తాగాలి. స్వయం సేవకులు అలా ప్రారంభమైంది ఆ రాష్ట్రీయ స్వయం సేవక రక్తాన్ని చెమట చేశారని ఆర్థిక స్వయం సేవకులు. ఈ రోజు మనందరం కూడా ఏసీ ఇళ్లలో ఉన్నాము, ఏసీ ప్రదేశంలో ఉన్నాము. 4 పూటలు మన భార్య వంట చేసి పెడుతుంది, వెళ్ళి సంఘ పని చేస్తున్నాం. నా ఆర్థిక స్వయం సేవకులు అలా లేరయ్యా. మురమురాడుతున్నారు, సైకిల్ ఫంక్షన్ వేశారు, చదువుతున్నారు, శాఖలు నడిపారు, తమ జీవితాన్ని త్యాగం చేసి చెమట చేసి చచ్చిపోయారనే ఆత్మశక్తులు. ఈ దేశం మొత్తం కూడా 1940 డాక్టర్ జీ చనిపోయే వరకు ఈ దేశంలో అన్ని ప్రాంతాలకి సైన్యం విస్తరించింది. 1940లో డాక్టర్ జీ చనిపోయే సంవత్సరం విజయదశమి తృతీయ వర్షం జరుగుతుంది. అక్కడ డాక్టర్ జీ చనిపోతాడని చెప్పారు, గంటల రోజు ఉందని చెప్పారు. తృతీయ వర్షం చేస్తే భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల స్వయం సేవకులు వచ్చారు. పక్కన గురించి కూర్చొని కన్నీళ్లు కాలుస్తున్నాడు. అది యాదవరావు చూస్తున్నారు, ఇటు బాబురావు పరమాత్మ ఉన్నారు. డాక్టర్ జీ ఒకసారి కళ్ళు తెచ్చాడు, నేను శిబిరంలోకి తినాలి అన్నాడు. డాక్టర్ జీ వద్దు, డాక్టర్ జీ మీరు వెళ్ళొద్దు, మీ శరీరం సహకరించట్లేదు. తనకు పెట్టిన ఐదు తీసి పడేశాడు. దగ్గుతున్నాడు, దగ్గు వస్తుంది, లేచి కూర్చున్నాడు. డాక్టర్లు చెప్పారు వినరా, గురువులు చెప్పారు వినరా, నేను శిబిరంలోకి వెళ్ళాల్సింది పట్టుబడ్డారు డాక్టర్కి. 2 వైపులా గురూజీ మిగతా సంఘటనలు పట్టుబడి శిబిరం దగ్గర ఇట్లా వేదిక దగ్గర వచ్చి కూర్చున్నాడు. ముందర అఖండ భారతదేశం నుంచి అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన స్వయం సేవకులు కూర్చున్నారు. ఆయన కన్నీరు కారుస్తూ చెప్పాడు, ఈ దేహంతో ఈ కళ్ళతో నా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల స్వయం సేవకులు చూడాలనుకున్నారు. నా జన్మ ధన్యమైంది అని ఆ మాట్లాడుతూ దగ్గుతూ మాట్లాడి, ఈ కళ్ళతో ఈ దేహంతో నేను నా యొక్క భారతదేశంలో నుండి అందరి సమగ్రమైనటువంటి దర్శనం చేసుకుంటున్నాను అన్నాడు నా యొక్క కొరకొండ డాక్టర్ ఎక్కేవారు గారు. అలా ఆ సందర్శనం అయిన తర్వాత అప్పుడే చనిపోవడం జరిగింది 1940లో. ఈ రకంగా 15 సంవత్సరాల పాటు తన జీవితాన్ని చెమట చేసి తన
ఏర్పరిచినటువంటి వ్యక్తి పరమగురే డాక్టర్ ఎన్టీఆర్ గారు. 1940లో చనిపోయి సీనియర్ సైన్సిస్టులు చాలా మంది ఉన్నారు. ఎవరు సరసంగా చాలా మంది ఒక లెటర్ ఓపెన్ చేశారు. తన తర్వాత ఎవరు సరసంగా జరగంటే మాధవరావు, సదాశివరావు, గోల్వల్కర్ అనేటువంటి మాట్లాడుతున్నారు. అప్పటి వరకు సీనియర్లు చాలా ఉన్నారు. వాళ్ళెవరిని కూడా సరసంగా చల్లగా పుట్టగా ఒక యువకుడు 30 సంవత్సరాలు 32 సంవత్సరాల యువకుడైనటువంటి మాధవరావు, సదాశివరావు, గోల్వల్కర్ వారిని సరసంగా చల్లగా అప్లై చేశారు. ఆయన కంటే వయసులో ఉన్నవారు అక్కడ ఉన్నారు ప్రచారంలో. వాళ్ళెవరు కూడా ఒక్క మాటగా మాట్లాడలేదు. అదే డాక్టర్కి ఏదైతే గౌరవం ఇచ్చారో అదే విధంగా పరమపూజ్య మాధవరావు, సదాశివరావు, గౌరవానికి 33 సంవత్సరాల పాటు ఈ దేశం మొత్తం కాలకు బలపంగా తిరిగి ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా అన్ని సార్లు పర్యటన చేయలేదు. ఇప్పటి వరకు ఉంది. పరమపూజ్య మాధవరావు, సదాశివరావు, గౌరవానికి 33 సంవత్సరాలు ఈ దేశమంతా తిరిగి లక్షలాది మంది, కోట్లాది మంది స్వయం సేవకులను తయారు చేసే విధంగా, ప్రచారకులు తయారు చేసే విధంగా తమ జీవితాన్ని త్యాగం చేశారు పరమపూజ్య గురువు. ఆయన హాయంలోనే ఈ 33 సంవత్సరాల కాలంలోనే ఒక 30 సంస్థలు ఏర్పాటు పడ్డాయి. చిన్నపిల్లలకి సరస్వతి శిశు మందిరాలు, యువకుల అఖిల భారత విద్యార్థి పరిషత్, ఆదివాసులకి వనవాసి కళ్యాణాశ్రమం, నా సేవా బస్సులో తిరిగే పిల్లలకి ఆరోగ్యానికి విద్య కోసం సేవా భారతి, సంస్కార భారతి, సహకార భారతి, భారతీయ మజ్దూర్ సంఘ్, భారతీయ కిసాన్ సంఘ్, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంస్థలు ఉన్నాయి అంటే లెక్క పెట్టలేని సంస్థలను విశ్వ హిందూ పరిషత్, బలవంత, రాష్ట్రీయ సేవా సమితి, హిందూ వాహిని, దుర్గా వాహిని, ఈ రకంగా చెప్పుకుంటూ పోతే కోట్ల మంది స్వయం సేవకులకి వివిధ రంగాలకు పోయి ఈ రోజు ప్రపంచంలో అన్ని అగ్రగామి సంస్థలుగా ఏమైనా ఉన్నాయంటే భారతీయ మజ్దూర్ సంఘ్, సేవా భారతి, భారతీయ కిసాన్ సంఘ్, శిశు మందిర్, అఖిల భారత విద్యార్థి దేశంలో ఏ సంస్థ అన్ని భాగాలు జనాలు లేవు. చివరికి ఈ దేశంలో రాజకీయ పార్టీ కూడా ఆవరించింది భారతీయ జనతా పార్టీ. సంఘానికి కార్యకర్తలుగా, ప్రచారకులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీ జీవితాలను త్యాగం చేసి సమాజంలో లాభాపేక్ష లేకుండా పనిచేయమంటే ఈరోజు 2 రాష్ట్రపతులు నా స్వయం సేవకులు, ఈరోజు ప్రధానమంత్రి నా స్వయం సేవకులు, ఈరోజు ఉపరాష్ట్రపతులు నా స్వయం సేవకులు, ఈరోజు దేశంలో 20 మంది ముఖ్యమంత్రులు స్వయం సేవకులు, ఈరోజు 300 మంది స్వయం సేవకులు ఎంపీలు, ఈరోజు 1200 మంది స్వయం సేవకులు ఎమ్మెల్యేలు. రాజకీయ క్షేత్రంలో కూడా నంబర్ 1 గా ఈరోజు రాష్ట్రీయ స్వయం సంఘ పరివారంలో ఒక సంస్థ ఏర్పడింది. మనమేంది నా భారతీయ జనతా పార్టీని శాసించడం లేదు. మన ప్రచారకులు, మన కార్యకర్తలు నా రాజకీయంలో ఇష్టం అంటే మీరు చేయండి పని అని చెప్పారు. ఈ మాతృభూమి కోసం, ఈ మాతృదేశం కోసం రాజకీయ క్షేత్రంలో నువ్వు ఏం చేస్తావో చేయి, నీకు స్వేచ్ఛ ఉందని చెప్పారు. మనం ఎప్పుడు కంట్రోల్ చేయలేదు భారతీయ జనతా పార్టీని కూడా. మనం మార్గదర్శనం మాత్రమే చేశాం. అందుకే ఒక 370 పోయింది. 550 సంవత్సరాలు నా రామయ్య షెడ్యూలో ఉంటే భవ్యమైనటువంటి అయోధ్యలో బాలరాముని రామ మందిరం నిర్మించుకున్నాము. 550 సంవత్సరాల కాంతి ఇప్పుడు జరిగింది. ఎన్ని రకాలైనటువంటి కార్యక్రమాలని మనం చేస్తూ వచ్చాం. అదేవిధంగా ఈ దేశంలో ఎన్ని రకాలుగా మనల్ని మళ్ళా ఈ 100 సంవత్సరాలు 1 గంట సేపు అక్కడ కబడ్డీ, ఖోఖో, యోగా చేసి ప్రార్థన చేస్తే దేశభక్తి వస్తుంది, శారీరక శ్రమ వస్తుంది. వద్దా మనందరికీ 50 ఏళ్ళ 60 ఏళ్ళు చచ్చిపోదామా? 1 గంట పార్కులో ఎక్కడో దోస్తులతో వెళ్ళేవాళ్ళు అదే పార్కులో వెళ్ళి వాకింగ్ చేసి యోగా చేసి ప్రార్థన చేయొచ్చు కదా. కష్టమా? ఇది కష్టమైన పనియా? చెప్పండి, కష్టమైన పనియా? మరి ఈ 100 సంవత్సరాల పూర్తయిన సందర్భంగా ఇప్పుడు అందరూ తలెత్తి చేతులెత్తి దొరికారు. అందరం కూడా
రోజు నేను శాఖకు వెళ్దామని చెప్తాం. చేతులెత్తండి అందరూ. రోజు శాఖకు వెళ్దాం. గట్టిగా చెప్పండి. ఏదో నేను చెప్తున్నా చెప్తాను. రోజు శాఖకు వెళ్దాం. రోజు శాఖకు వెళ్దాం. మీ కుటుంబాన్ని వదలమని చెప్పట్లేదయ్యా. మారాక నెల రోజులు 2 నెలలు ఇల్లు ఫ్యామిలీ వదిలిపెట్టి తిరగమని చెప్పట్లేదు. మీ కార్యవాస శ్రీనివాస చక్రవర్తి కానీ చిన్న శ్రీనివాస కానీ వాళ్ళ ఇళ్లలో పోతే వాళ్ళ బాధలు మామూలు పెడుతూ ఉంటారు. ఆదివారం వస్తే శనివారం వస్తే బయటకు వర్గలు తీసుకెళ్తారు మా వాళ్ళని. కనీసం మాకు సినిమాలు పోదామంటే కూడా అట్లా కూడా మిమ్మల్ని చెప్పట్లే కదా. ఒకే ఉన్నదంటే శాఖ ఎందుకోసం? మీ శారీరక దృఢత్వం కోసం. అక్కడికి వస్తే మీ మనసులో మలినమైనటువంటి ఆలోచనలు ఎవరైనా పోతే సత్కార్యాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మనకి ఈ కలియుగంలో ఒకే ఒక తారక మంత్రం రామ 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 అని 3 సార్లు అంటే చాలు మనకి సమస్త పుణ్యాలు లభిస్తాయని చెప్పారు. ఈ తారక మంత్రం ఉందిగా మనకి. విష్ణు సహస్రనామం పూర్తిగా చదవకున్నా సరే ఒక శ్లోకం 3 సార్లు చదివితే అరగంట సేపు విష్ణు సహస్రనామం చదువుకున్నా పుణ్యం లభిస్తుంది అన్నారు. ఏ శ్లోకం అది? శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది 3 సార్లు చదివితే చాలు మీకు సమస్త విష్ణు సహస్రనామ పుణ్యం ఎంత వస్తుందో అంత పుణ్యం వస్తుంది అని చెప్పారు. ఇది ఒక తారక మంత్రం కదా. ఇది మోక్షం కోసం తారక మంత్రం కదా. నా మాతృదేశం కోసం తారక మంత్రం ఏమిటి? నా మాతృదేశం కోసం తారక మంత్రం ఏమిటి? శాఖ 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 శాఖ. సంఘే శక్తి కలయుగే అనేటువంటి సమస్యని ఎట్లా అయితే 3 సార్లు రామనామం జపిస్తే మోక్షం లభిస్తుంది అని భగవంతుడు ఏ విధంగా చెప్పాడో పరమపూజనీయ హెడ్గేవార్జీ గారు ఒక రోజులో 23 గంటలు నీవి 1 గంట మాత్రం ఈ సమాజం కోసం కేటాయించాలి అనేటువంటి మాట చెప్పాడు. మీరు శిశు మందిరంలో పనిచేస్తున్నారా? మీరు భారతీయ జనతా పార్టీలో పనిచేస్తున్నారా? మీరు అఖిల భారతీయ విద్యా పరిషత్లో పనిచేస్తున్నారా? మీరు వనవాసి కళ్యాణాశ్రమంలో పనిచేస్తున్నారా? అమ్మలు సేవికా శక్తిలో పనిచేస్తున్నారా? దుర్గాపురంలో ఇబ్బంది పడుతున్నారు, డబిల్పురంలో ఇబ్బంది పడుతున్నారు, యాకూబ్పురంలో ఇబ్బంది పడుతున్నారు, చాదరంగుట్టలో ఇబ్బంది పడుతున్నారు, చార్మినార్లో సగభాగం బాగున్నారు, సగభాగం ఇబ్బంది పడుతున్నారు. ఏ కార్వార్లో చాదరంగుట్టలో పాకిస్తాన్ వెళ్ళిపోయారు, బంగ్లాదేశ్ వెళ్ళిపోయారు. నా భారతదేశం ఎందుకు కలైంది అనుకుంటున్నారు? ఒక శ్రీలంక మన నుంచి వెళ్ళిపోయింది, ఒక నేపాల్ వెళ్ళిపోయింది, ఒక బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది, ఒక పాకిస్తాన్ వెళ్ళిపోయింది, ఒక మయన్మార్ వెళ్ళిపోయింది, ఒక సింగపూర్ వెళ్ళిపోయింది, ఒక కంబోడియా వెళ్ళిపోయింది, ఒక ఇరాక్ వెళ్ళిపోయింది, ఒక ఇరాన్ వెళ్ళిపోయింది. రామ 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 అంటే మోక్షక మంత్రం, శాఖ 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 అంటే మన సనాతన ధర్మాన్ని, ఈ మా భూమాతని కాపాడుకునేటువంటి ఏకైక సాధనం శాఖ అనేటువంటి మాటను మనందరం మనసులోకి తీసుకుని మరి ముందు వచ్చేటువంటి తృప్తిని మన మనసులో తీసుకొని అందరం కూడా రాష్ట్రీయ స్వయం సంఘ మార్గదర్శనంలో ముందుకు వెళ్ళి కులాలకు అతీతంగా మనందరం ముందుకు వెళ్దామని దీక్ష తీసుకొని ఇక్కడి నుంచి వెళ్దామని అందరికీ మహిళామూర్తులందరికీ మీకు పాదాభివందనాలు తెలియజేస్తూ, పిల్లలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ, యువకులందరికీ కూడా ఆశీర్వచనాలు తెలియజేస్తూ, యువతుల పిల్లలకు ఆశీర్వచనాలు తెలియజేస్తూ మీ కుటుంబాన్ని, మీ గ్రామాన్ని, మీ వీధిని, మీ జిల్లాను, మీ దేశాన్ని కాపాడుకుని భగవంతుడు మనిషి జన్మ ఇచ్చాడు. ఈ జన్మకు సార్థకత చేసుకొని మీ జీవితాన్ని ఈ భూమాతకి అర్పణ చేద్దామని దీక్ష తీసుకుని వెళ్దామని తెలియజేస్తున్నాను. జై జై భారత్, జై శ్రీరామ్. చేతులు చేతులు